హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము గులాబీ పూలు చేసుకుందాం. దానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. చూడండి, 2 గ్లాసెస్ బియ్యం పిండి, 2 గ్లాసెస్ బియ్యం పిండి, 2 గ్లాసెస్ మైదా. ఆ 2 గ్లాసెస్కి మైదాకి 2 ఎగ్స్, 2 గ్లాసెస్ షుగరు వేయాలి. అలా వేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇది 2 గ్లాసెస్ మైదా. అంతే. 2 గ్లాసెస్ నేను షుగర్ వేసుకుంటాను. షుగరు 2 గ్లాసెస్ ఎగ్స్. ఆ షుగరు ఎగ్స్ కలిపి మిక్సీ చేసేసి వేయడం చూపిస్తాను. చూడండి, షుగర్ వేసుకున్నాను. షుగర్లో ఎగ్ కూడా వేసి నేను మిక్సీ చేసేసి అప్పుడు అది కలుపుతాను. ఆ రెసిపీ అలా కలిపితే నీట్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. గుల్లగా వస్తుంది. ఇక స్మూత్గా కూడా ఉంటాయి గులాబీ పువ్వులు. అందుకు ఈ ఎగ్స్ వేయడం కారణం. చూడండి, ఇది మిక్సీ పట్టేసాను కదా, షుగరును ఎగ్గును. ఈ మిశ్రమం అంతా ఇందులో వేసేస్తాము. ఇది వేసేసి కొంచెం అట్టుపిండిలా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ రీతిగా కలుపుకోవాలా. ఇలాగా మరీ దోశల పిండి కాకుండా ఇలా కలపాలి. తర్వాత అప్పుడు మనం గుత్తి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం. ఇదిగో చూడండి, గుత్తి నేను ఇలా ముంచి ప్యాన్లోకి ఇలాగా వేసేస్తున్నాను. ఇలాగ అన్నీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అది ఖాళీ లోపల ఈ ప్రక్కన ఉన్నాయి కూడా కాలిపోతాయి. ఇవి మనం తీసేసుకోవచ్చు. ఇలాగ చూడండి, అది ఉడికే లోపల మనము గుత్తి కూడా కాల్చుకోవాలి. అది కాలకపోతే మనకి ఇవి రావు. అందుకని అది కూడా వేడి చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి వేసుకుంటాను. అంతేనండి. చూడండి, ఇవన్నీ వేసాక నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, గుత్తి ఎలా వేసుకుంటున్నాను. ఇలా చక్కగా ముంచి ఈ కాసేపు కాలుతుంది కదా, ఇది ఇలాగ మనం అలా విడిపోద్ది అనమాట. ఇది చాలా చక్కగా మనం వేయించే వరకు ఉండి కొంచెం ఉడికాక బ్యాక్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో గుత్తు. ఇలాగ మనం చేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తాయి. అన్నీ అలా చేసుకుందాం. ఇదిగో చూడండి, ఎంతో చక్కనైన గులాబీ పువ్వులు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూడండి, అయ్యో మొత్తం ఇరిగిపోయింది. అలాగే మనకి ఆ కొలతలతో చేస్తే ఆ రీతిగా వస్తాయి అన్నమాట. ఇలా చేసి మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, మరో డిష్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.